విక్టరీ వెంకటేష్కు సంక్రాంతి పండుగ భలే అచ్చి వస్తుందని ఈ పొంగల్ బరిలో విజేతగా నిలిచిన ఆయన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం నిరూపించింది. అలా అచ్చి వచ్చిన సంక్రాంతి టైటిల్తోనే 20 ఏళ్ల క్రితం వెంకటేష్ సినిమా వచ్చింది. అయితే సంక్రాంతి చిత్రం పొంగల్కు రాలేదు కానీ 2005 ఫిబ్రవరి 18న రిలీజ్ అయింది. అయితేనేం ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి వెంకటేష్కు ఓ బ్లాక్ బస్టర్ను సొంతం చేసింది. సంక్రాంతి చిత్రంలో కొత్తదనం ఏమీ కనిపించదు, వినిపించదు. అయినా ఉమ్మడి కుటుంబాల్లోని అన్నదమ్ముల అనుబంధాన్ని చక్కగా తెరకెక్కించడంతో సంక్రాంతి చిత్రం ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. ఇది నలుగురు అన్నదమ్ముల కథ. అందులో పెద్దవాడుగా వెంకటేష్, రెండోవాడుగా శ్రీకాంత్, మూడోవాడిగా శివబాలాజీ, చివరివాడిగా శర్వానంద్ నటించారు. వీరి తల్లిదండ్రుల పాత్రల్లో శారద, చంద్రమోహన్ అభినయించారు. వెంకటేష్ జోడీగా స్నేహ నటించగా ఆయన మరదలి పాత్రలో ఆర్తి అగర్వాల్ కనిపించారు. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బి చౌదరి నిర్మించారు. అంతకుముందు సూపర్ గుడ్ బ్యానర్లోనే వెంకటేష్ హీరోగా రాజా చిత్రం తెరకెక్కి ఘన విజయం సాధించింది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ముప్పలనేని శివతోనే ఈ సంక్రాంతి కూడా రూపొందడం విశేషం. కాగా ఈ రెండు చిత్రాలు తమిళ రీమేక్స్ కావడం గమనార్హం. తమిళంలో ఘన విజయం సాధించిన ఆనందం ఆధారంగా సంక్రాంతి రూపొందింది. సంక్రాంతికి రాకపోయినా ఆ టైటిల్తో రూపొందిన ఈ సినిమా శివరాత్రి దాకా జనాన్ని విశేషంగా అలరించింది. ఆపై మరింతగా ఆదరణ చూరగొంటూ ఆ ఏడాది బ్లాక్ బస్టర్గా నిలవడం విశేషం. ఇక సంక్రాంతి సీజన్కు వచ్చి ఘన విజయం సాధించిన వెంకటేష్ చిత్రాలకు కొదవలేదు. రక్త తిలకం, శత్రువు, చంటి, ధర్మచక్రం, కలిసిందావరా, లక్ష్మి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, గోపాల గోపాల, F2 వంటి చిత్రాలు ఉన్నాయి. పొంగల్ బరిలోనే పరాజయాలు చూసిన వెంకటేష్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే సక్సెస్ రేటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో మరో పొంగల్ హిట్ వెంకీ కిట్లో చేరిపోయిందిగా.